మీరు ఎక్కడున్నా కూడా మీ వాయిస్ ఫస్ట్ వినిపిస్తే చాలన్నమాట. యాక్చువల్గా ఎస్ ఇది అర్జున్ గారు అని చెప్పి ఒక రికగ్నిషన్ మీ వాయిస్ తీసుకొచ్చింది. అంత ఫెరోషియస్గా ఉంటుంది. దానికి సరైన క్యారెక్టర్ పడలేదు కానీ ఇప్పటి వరకు పడితే నెక్స్ట్ లెవెల్లో నాగార్జున గారి లాగా వినిపించే పేరు అవుతుంది అర్జున్ గారు కూడా అనుకుంటున్నాం యాక్చువల్గా. చూద్దాం నేను కూడా వెయిటింగ్. యాక్చువల్లీ అంటే ఫస్ట్ నుంచి చేస్తున్న ఫస్ట్ 4 years మూవీస్ చేసా, తర్వాత టీవీలోకి వచ్చా. టీవీలోకి వచ్చినప్పుడు కూడా మూవీ ఫీల్డ్ ఏం వదలలేదు, చేస్తూనే ఉన్నాను. కానీ పెద్ద రికగ్నిషన్ సుందరి అని పూర్ణ గారితో చేశాను, అదొక్కటి తప్ప పెద్ద రికగ్నిషన్ ఉన్న మూవీస్ ఏమీ చేయలేదు. సో నేను కూడా వెయిటింగ్ యాక్చువల్లీ మంచి ప్రాజెక్ట్ కోసం. ఎస్ అంటే ఇప్పుడు పక్కన మూవీస్ చేసి మళ్ళీ సీరియల్స్లోకి వచ్చి తర్వాత అంటే ఈ గేమ్ షోస్ అంటే అది ఎవరో పాపులారిటీ కోసం చేస్తాము. అంటే ఈ జర్నీ అనేది అంటే మీరు ప్రెడిక్ట్ అంటే మీరు చూస్ చేసుకున్నదా లేదంటే వచ్చిన దాన్ని బట్టి ఆ టైంని బట్టి వెళ్ళడం ఎలాగా? అట్లే ఉండేది. ఇనీషియల్గా నేను యాక్చువల్లీ ఐటీ బ్యాక్గ్రౌండ్ చాలాసార్లు చెప్పాను, ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో 2 years తర్వాత రిజైన్ చేసేసాను. అసలు అనుకోలేదు, అన్ఫార్చునేట్గా వచ్చాను ఇందులోకి. ఫ్రెండ్ బాబీ అని డిజైనర్ అనమాట, తనతో పాటు రూమ్లో ఉంటుంటే తన అడిగాడు ఊరికే, సినిమాకి చేస్తున్నా ఇలా చేస్తావా అంటే సరదాగా నేను అసలు అంటే యాక్టింగ్ 0 knowledge సరదాగా చేశాను. చేసినప్పుడు ఫస్ట్ మూవీకి ఏమైందంటే డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు తిట్టడము, కొంచెం అంటే న్యూ కమ్మర్స్ని ఎలా చూస్తారో పక్కెళ్ళు అట్లా అంటాము, కొంచెం హ్యూమిలేటింగ్గా ఉండింది. అది నాకు నచ్చలేదు. సో అప్పుడు ఏంటంటే నా అదృష్టం, నాకు అర్ధనారి వచ్చింది సెకండ్ ప్రాజెక్ట్. సో దానికి ఏంటంటే భానుశంకర్ గారు డైరెక్టర్, అందరూ క్రూ అందరు హెల్ప్తో ఎట్లా అంటే వీళ్ళ ఫస్ట్ మూవీ వాళ్ళ మీద ఉన్న కసితో నేను యాక్టింగ్ అనేది అక్కడే రోజు ఆఫీస్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళినట్టు అనమాట. పొద్దున్న 8-9కి వెళ్తే సాయంత్రం 6కి ఇంటికి వెళ్ళేవాడిని. అక్కడే ప్రాక్టీస్ చేయడము, డైరెక్టర్ సార్ రోజుకి ఒక సీన్ ఇచ్చి ఇట్లా అనేవాళ్ళు. అలా చేయడము అవన్నీ చేస్తా నేర్చుకున్నాను. అది కాక లొకేషన్లో ఏ లెన్స్ వేస్తే ఎంతవరకు కవర్ అయ్యిద్ది, ఎలా నిలబడాలి, టెక్నికల్గా కూడా ట్రాక్ వేస్తే ఆ ట్రాక్ లెంత్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే మన విజిబిలిటీ ఎంత ఉంటుంది, ఎలాగా మూమెంట్ ఎంత తీసుకోవాలి, ఇలా క్రేన్ వేస్తే ఎట్లాగా, ఇవన్నీ అడిగి పాపం మా కెమెరామెన్ శ్రీనివాస్ గారు కూడా చాలా సపోర్టివ్ అనమాట నాకు అర్ధనారికి. అట్లా డైరెక్టర్ గారు కానీ హోల్ క్రూ చాలా సపోర్టివ్. నాకు ఆ లక్ మీద యూజువల్గా ఇదంతా డబ్బులు ఇచ్చి బయట నేర్చుకునే కోర్సు, నా లక్ వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళ త్రూ అక్కడే నేను అంటే బాగా హార్డ్ వర్క్ చేశాను, కానీ ఎక్కడ హార్డ్ వర్క్ అని ఫీల్ అవ్వలేదు. అంత ఎంజాయ్ చేశాను నేను. నాకు తెలిసి అప్కమింగ్ మళ్ళీ ఎప్పుడు అలాంటి వర్క్లో ఎంజాయ్ చేస్తాను నాకు తెలియదు, కానీ నా ఇనీషియల్ డేస్లో బాగా హార్డ్ వర్క్ చేసి అసలు హార్డ్ వర్క్ అనేది ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేసిన సినిమా అంటే అర్ధనారి. అక్కడే నేర్చుకున్నాను యాక్టింగ్ నుంచి మొత్తం టెక్నికల్గా ఏంటి ఎట్లాగా నేర్చుకొని. నా అదృష్టం ఏంటంటే ఆ ఫస్ట్ మూవీ అవుతుంది ఇంకా కంప్లీట్ కాలేదు, తర్వాత లొకేషన్కి వెళ్ళినప్పుడు నేను ఆడుకోవడం మొదలుపెట్టాను. ఓకే, ఎవరైతే ముందు ఫస్ట్ తిట్టారో ఆ డైరెక్టర్. సో అట్లాగా ఆయన నాకు తెలిసి అది ఒకందుకు నా మంచికి అనుకుంటున్నా. ఆయన హ్యూమిలియేటింగ్ వల్ల మీకు ఉపయోగపడింది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఐటీవీ కోర్సు రన్ చేసి ఇటు రావడం అనేది, అక్కడ ఐటీలో అంటే మనకి మంత్లీ వచ్చే హ్యాండ్సమ్ శాలరీ ఉంటుంది, ఒక పర్క్స్ ఉంటాయి, తర్వాత హ్యాపీగా అంటే మనం కష్టపడక్కర్లేదు, ఒక నీట్గా ఒక ఏసీ షెల్టర్లో కూర్చొని చేసుకునేది కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఇన్ని రకాలు ఉంటాయి. సో కష్టపడినా కూడా మనకు అక్కడ వచ్చినంత వస్తో లేదో తెలియదు ఇనీషియల్ డేస్లో. సో మరి ఏం అనిపించలేదా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా ప్రెషర్? అంటే యూజువల్గా ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఐటీలో ఫిజికల్ స్ట్రెయిన్ ఉండదు కానీ చాలా మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్, ప్రాజెక్ట్ డిప్లోమెంట్ చేసినప్పుడు నా బాగా టార్చర్ ఉంటుంది. చిన్న కంపెనీస్లో అయితే నైట్ అంతా మేల్కొని అందులో బగ్స్ ఏమైనా వస్తాయా రెక్టిఫై చేసి, మళ్ళీ టీమ్ లీడ్ చేతిలో తిట్లు లేని, మేనేజర్ చేతిలో తిట్లు లేని. సో ఆ తిట్లు కానీ తిట్లు అంటే అలాగని కాదు, నాకు ఎందుకు 2 years తర్వాత దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని మానేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూజువల్లీ మై ఫ్యామిలీ హ్యాస్ అ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్. అంటే ఇది అనమాట డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, మా ఫాదర్ మా ఫాదర్ ఎక్కువ చేయలేదు, 1-2 చేశారు. మై పెదనాన్న వాజ్ డిస్ట్రిబ్యూటర్, విజయవాడలో వెరీ వెల్ నోన్ డిస్ట్రిబ్యూటర్, రంగారెడ్డి అని చెప్పి, యువశక్తి పిక్చర్స్ అని వెరీ వెల్ నోన్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, అట్లా ఒక సినిమా కొని ఫుల్ లాస్ అయ్యి మొత్తం ఇల్లు అమ్మేసి ఆ టైప్లో వచ్చేసాక నేను వెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ తిట్టనోళ్ళు లేడు.
మీ పెదనాన్న చేసింది Already. చాలేదా, ఫేస్ చేస్తున్నారు, చూసావు కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఇంట్లో కూడా ఎట్లా పోయినాయి, నువ్వు అసలు ఎట్లా వెళ్తావు, ఇట్లా అట్లాగా అని అసలు ఇంకే అంటే చూస్తారుగా అంతేగా అప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చుట్టాల్లో అందరూ వెల్ సెటిల్డ్, యూఎస్ వెళ్ళిపోయి కొంతమంది మాక్సిమం కజిన్స్ అందరూ యూఎస్ అక్కడ ఇక్కడ సెటిల్ అయిపోయి సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళు అలా ఉన్నారు, నువ్వేంది ఇట్లాగా అట్లాగా అని ఇన్న ఆఫ్టర్ అర్ధనారి వెరీ ఫ్యూ మెంబర్స్ కేమ్ టు నో దట్ ఇట్లాగా ఓకే టాలెంట్ ఉంది చేస్తాడు అని. మన కేమ్ ఇన్ టు టీవీ, ఎవ్రీవన్ స్టార్టెడ్ ఇన్వైటింగ్ మీ. ఇప్పుడు అందరూ రే అర్జున్ రే రే రే, ఇంకంతే టైం. ఏ సినిమా ఏంటి అంటే అంత లాస్ అయిపోయిన సినిమా, అంత లాస్ తీసుకొచ్చిన సినిమా ఇది? అంటే అప్పుడు పిలిస్తే పలుకుతా అని చెప్పి పెదనాన్న ఆకాష్ గారిది కొన్నారు, హీరో ఆకాష్ గారిది సాయిబాబా సినిమా ఒకటి కొన్నారు, కోడి రామకృష్ణ గారు. ఓకే ఓకే. సో అదేంటంటే గుంటూరు కృష్ణ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. దిస్ ఈస్ వెరీ లాంగ్ బ్యాక్ వెన్ ఐ మీన్. అదే అవును చాలా. గుంటూరు కృష్ణ 2 డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు కొంచెం ఎక్కువ పెట్టి. సో ఆ ప్రాజెక్ట్ కొంచెం లాస్. అన్ఫార్చునేట్లీ డివోషనల్ సినిమా, కాకపోతే అన్ఫార్చునేట్లీ పెద్ద ఆడలేదు. సో దానివల్ల కొంచెం లాస్ వచ్చింది.